బడ్జెట్లో రైతులకు కేటాయింపులు తదితర లెక్కల గురించి విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. అంతలోనే టీడీపీ సభ్యుడు సమయం ఎంతసేపని కామెంట్ చేయడం, అంతలోనే వైఎస్ జగన్ ప్రసంగం ముగిసిందంటూ స్పీకర్ అనడం జరిగిపోయాయి. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎందుకింత దయనీయంగా ఉంది? అసలు రైతులకు మనం ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పాం, మనం ఏం చెప్పాం, ఇవాళ మనం ఆ రైతుల గురించి ఏం చేస్తా ఉన్నాము అన్నది ఒక్కసారి మన గుండెల మీద చేతులు వేసుకొని మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అధ్యక్ష, ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష? ఈ మాదిరిగా మీరు మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలంగాణకు సెపరేటు, సీమాంధ్రకు సెపరేట్గా రెండు మేనిఫెస్టో ఈ మాదిరిగా. ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గత చరిత్రను. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు? రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ మీరు చెప్పిన మాటలు అధ్యక్ష. ఇంతటితో అయిపోలేదు అధ్యక్ష. తర్వాత ఎన్నికల కమిషన్ మిమ్మల్ని అడిగితే ఎన్నికల కమిషన్కి లెటర్లు కూడా రాశారు. ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇదంతా జరిగింది. లెటర్లు ఎన్నికల కమిషన్కి మీరు రాసిన లెటర్లో ఏమని రాశారు అధ్యక్ష? ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్రామిసెస్ వర్ టేకన్ నోట్ ఆఫ్. దీనికి సంబంధించిన ఫైనాన్స్ ఇంప్లికేషన్స్ మీద పూర్తి అవగాహనతోనే మేము హామీలు ఇచ్చామని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలప్పుడు రాసిన లెటర్ అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా, గోడల మీద ఏ రాత చూసినా కూడా, గ్రామాలలో ఏ ఫ్లెక్సీలను చూసినా కూడా కనిపించేది వినిపించేది ఏంటి అధ్యక్ష? టీవీ ఆన్ చేస్తే చాలు బంగారం బ్యాంకులో పెట్టారా, బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్లు. ఏ గోడ మీద రాతలు చూసినా కూడా కనిపించేది ఏంటంటే బాబు వస్తేనే రైతులకు పూర్తి రుణాలు మాఫీ. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా జాబు కావాలంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూసినా అధ్యక్ష. అంతటితో సరిపోలేదు అధ్యక్ష. ఇలా చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టిన ఇలా పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి తీసుకుపోయారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ పెట్టి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీకు లెటర్ రాశారమ్మా, చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెటర్ రాసి నా ద్వారా మీకు ఇస్తున్నాడమ్మా అని చెప్పారు. ఆ లెటర్ చంద్రబాబు నాయుడు గారు పాంఫ్లెట్, ఆ లెటర్ ఆయన సంతకం పెట్టింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన లెటర్ సార్ ఇది. మీ కార్యకర్తలు ప్రతి ఇంటికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు కూడా అందింది కాస్త అధ్యక్ష. మీరు రాసింది ఏంటంటే అధ్యక్ష, దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి, అందుకే రైతుల రుణమాఫీ ఫైల్ పైన మొట్టమొదటి సంతకం చేస్తాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి, అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం రెండోది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, వినండి అధ్యక్ష, జాబు కావాలంటే బాబు రావాలి, కాంక్షిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కళలు సాకారం చేయడానికి ఇంటికి ఒక ఉపాధి కల్పిస్తాం. ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఇస్తాం. సంతకం పెట్టారు మీరే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించి పాంప్లెట్ అధ్యక్ష. అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. ప్రజలు మీ మాటలు నమ్మారు, ఓట్లేశారు, ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష ఇది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్, పార్టీ కాదు, గవర్నమెంటే రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున మీ అఫీషియల్ గజెట్ పేపర్ ఈనాడుకు అఫీషియల్ గా రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ ఏం రాశారు అధ్యక్ష? వ్యవసాయ రుణాలు రద్దు, డ్వాక్రా రుణాలు రద్దు. మీరు రాసిందే అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం మీరు రాసిందే అధ్యక్ష. ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్ 30వ తారీఖున బ్యాంకర్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్, అంటే బ్యాంకర్లు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ అధ్యక్ష. ఇది మామూలుగా పీరియాడికల్ గా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఈ మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ వ్యక్తి ఈ బ్యాంకర్స్ కు ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కు అధ్యక్షత వహిస్తారు. అధ్యక్షత ఇంతకుముందు గతంలో గత ముఖ్యమంత్రులు వహించారు.
ఆ వహించిన ఆ డేటా అంతా నెట్లో ఉంటుంది. ఆ నెట్లో నుంచి ఎవరైనా కూడా ఈ డేటానంతా కూడా డౌన్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికే ఇవే బ్యాంకులే చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇస్తూ అన్నారు అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 31/3/2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, అంటే జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 31 మార్చి దాకా 31 మార్చి 2014 దాకా 87,612 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 14,204 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఇచ్చారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రజెంటేషన్లో వాళ్ళు ఇంకా చెప్పుకొచ్చారు అధ్యక్ష, మొత్తం వ్యవసాయ రుణాలు ఏ రకంగా 31/3/11లో 48,445 కోట్లు, 31/3/2012లో 65,217 కోట్లు, 31/3/2013లో 78,916 కోట్లు, చివరకు 31/3/14లో 87,612 కోట్లని అంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ చెప్తూనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కూడా చెప్తూనే ఇవి కూడా అన్నారు అధ్యక్ష ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే, రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు, వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్. అధ్యక్ష రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో ప్రతిపక్షం బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష. ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ ఇస్ సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడొద్దండి. Yes, you cannot speak. You cannot speak. You cannot speak. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. You cannot speak. తెలుగుదేశం ప్రభుత్వం ఏంటండి గౌరవ ముఖ్యమంత్రిగా బడ్జెట్ డిస్కషన్ వాయిదా అయినప్పుడు చెప్పారు అధ్యక్ష. అధికారంలో రాగానే తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పండి. 3 రోజులు వాయిదా ఇచ్చారు మీరు. ఒక్క రోజు టైం నీకు రావాల్సిందే వస్తుంది. నీకు రాదు. ఐఎమ్ సారీ. మీకు కావాల్సినంత టైం ఇవ్వడానికి లేదు. ఎవరిబడి ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే, రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు, వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్. అధ్యక్ష రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో ప్రతిపక్షం బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష. ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ ఇస్ సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి Yes, you cannot speak. You cannot speak. You cannot speak. I will speak. No. Yes, you cannot speak. You cannot speak. You cannot speak. No. I will speak. No. Yes, you cannot speak. You cannot speak. You cannot speak. No. I will speak. No. Yes, you cannot speak. You cannot speak. You cannot speak. ఫార్మర్స్ ఆర్ రిలక్టెంట్ టు పే, రైతులు లోన్లు కట్టడానికి సుముఖంగా లేరు, వాళ్ళు యాంటిసిపేటింగ్ డెట్ వేవర్. అధ్యక్ష రైతుల దుస్థితి మీరు కేటాయింపులు చేశారు అధ్యక్ష. 4,300 కోట్లు బడ్జెట్ స్పీచ్ లో ప్రతిపక్షం బడ్జెట్ స్పీచ్ లో యూ కెనాట్ ఇంటర్ఫియర్ అధ్యక్ష. ఎనీథింగ్ ఐ కెన్ స్పీక్ అండ్ ఆల్సో దిస్ ఇస్ సబ్జెక్ట్ చంద్రబాబు మాటలు మీరు ఒకసారి I will speak. No.
Yes. You cannot speak. You cannot speak. You cannot speak. Gaurav Mishra. Yes, Adhyaksha, No, you will I not will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. Gaurav Mishra. Yes, Adhyaksha, No, you will I not will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak. Gaurav Mishra. Yes, Adhyaksha, No, you will I not will speak. I will speak. No. Yes. You cannot speak. You cannot speak. You cannot speak.